హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం రాగి పొంగనాలు లేదా రాగి అప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండి, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, 3/4 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ విస్కర్తో కలుపుకుంటున్నాను. రోజు చేసి ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి. హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో రవ్వని యాడ్ చేసాం కాబట్టి ఒక పావు గంట వరకు ఈ పిండి అనేది మనం నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూతను పెట్టుకొని ఒక పావు గంట వరకు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పావు గంట తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని నేను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా తుంచుకొని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి. గుంత పొంగనాలకి మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ పైన ఒక అప్పం ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యితో అయినా సరే ఈ అప్పంని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ నెయ్యి, నూనెతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఈ విధంగా మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఈ రాగిపిండి బ్యాటర్ని ఒకసారి కలిపేసుకొని ఈ అప్పం ప్యాన్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ సగం వరకే యాడ్ చేస్తున్నాను. చూడండి, మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇంకొంచెం ఆయిల్ని రెండో సైడ్ నుంచి కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా ఉండేటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి ఎమ్మి ఇంకా టేస్టీ రెసిపీస్ ముందు చాలా ఉన్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను సర్వ్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే టమాటో సాస్తో సర్వ్ చేశాను. మీరు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లోపల చూసారా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.